ఫైనల్ గా ఇంటర్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. హాయ్, నా పేరు చరణ్. కష్టపడి ఇంటర్ ఎగ్జామ్లు అయితే అన్ని రాసేసా. ఇప్పుడు నుండి నేను శ్రీశైలం పాదర అయితే వెళ్తున్నా. నా జర్నీ మా ఊరు నుండి శ్రీశైలం వరకు వెళ్తుంది. అప్పుడైతే శ్రీశైలం మనం చేరుకుంటాం. నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మా స్టార్ట్ అయిపోయే కొనకల్లా మా జర్నీ రాత్రి అయిపోయింది. మా జర్నీ వెంకటపురం నుండి శ్రీశైలం వరకు నల్లమల అడవులకైతే వచ్చేసాం. నల్లమల అడవుల నుండి మరి 9 కిలోమీటర్లు పోతే అక్కడి నుండి నాగులోటిలో 2 చెరువులుంటాయి. ఒకటి స్నానం చేయడానికి, ఒకటి తాగునీటి అవసరాల కోసం ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుండి మనం ఒక పెద్ద కొండ ఎక్కాలి. ఈ పెద్ద కొండ ఎక్కిన తర్వాత ఇక్కడి నుండి 8 కిలోమీటర్లు నడిస్తే అక్కడి నుండి పెద్ద చెరువు వస్తుంది. నేను నా ఫ్రెండ్ అయితే చెరువులో అన్నదానం పెడుతుంటే అక్కడే అన్నదానం తినేసి ఆ రోజు అక్కడే స్టే చేసేసాం. మళ్ళీ తిరిగైతే మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నుండి కొండ ప్రాంతాన్ని చేరుకోవడానికి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అందుకోసమే నేను నా ఫ్రెండ్ అయితే చాలా త్వరగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి మాకు కొండ అయితే దగ్గరకు వచ్చేసింది. కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మా ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పిన నాకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇలా నుంటే ఇప్పుడు నుండి ఎలా వెళ్తాను? అలానే కొండల నుండి వెళ్తూనే నా కాలైతే బెనికింది. కానీ ఏమాత్రం వెనకుండా ನಾನು మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశా. కొండల మధ్యలోకైతే వచ్చా. ఇక్కడ నుండి భీమన్ కొలకు ఇంకా 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అనుకున్నట్టే భీమన్ కొలకైతే వచ్చేసా. ఈ నుండి నేను నా ఫ్రెండ్ అయితే ఒక కొండ దిగి ఆ కొండ నుండి కిందన్న లోయని మాత్రం వావ్ అనేటట్టు ఉంది. ఈ లోయ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ నుండి మరి నేను కైలాసగిరికి చేరుకోవాలి. అక్కడెక్కడో ఉన్న కైలాసగిరికి అయితే మనం చేరుకోవాలి. ఏమో అనుకున్నాం కానీ భీమన్ కొండ ఎక్కడ మాత్రం చాలా కష్టమే. కానీ ట్రై చేశా. అనుకున్నట్టనే కైలాసగిరికి అయితే చేరుకున్నా. కైలాసగిరి నుండి మరి శ్రీశైలం వరకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యలో భూమి మీద ఉన్న ఆంజనేయుడిని అయితే చూసేసా. ఇక్కడ నుండి మరి ఏమన్నా సాక్షి గణపతికి అయితే వెళ్ళిపోతున్నాం. సాక్షి గణపతిని అయితే దర్శించుకొని వెంటనే మనమైతే శ్రీశైలం అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా మన శ్రీశైలానికి అయితే వచ్చేసాం. శ్రీశైలం ఆలయం చూడగానే అమ్మయ్య అనిపించింది. ఇంతటితో నా ప్రయాణం అయిపోయింది.